బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఆయన రెండు భుజాల్లాగా అద్భుతంగా ప్రచారం చేస్తారు. వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఆయన్ని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. పల్లారాజేశ్వర రెడ్డి గారి యంత్రాంగం మంత్రాంగం ఆల్రెడీ అక్కడ ఉన్నది. సో ఇదంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇటు మన తీన్మార్ మల్లన్న సంగతి చూసుకుంటే ఆయన తరఫున ఒక్క సీనియర్ లీడర్ కూడా ముందుకొచ్చి మా వారిని గెలిపించండి అన్న పాపన పోలే ఇంతవరకు. ఆయన తరఫున ఒక సభ పెట్టడం కానీ కూడా జరగల. ఎందుకు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అన్న? ఒకటి మనం స్పష్టంగా మాట్లాడుకోవాలన్నంటే తీన్మార్ మల్లన్న ఫెయిల్ అన్న. ఓకే, నీకు ఎన్నిక జరగకముందే ఆయన ఫెయిల్. ఓకే, ఆనాడు 2021లో ఆయనే ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లారాజేశ్వరితో పోటీ పడ్డప్పుడు ఆయన వెనుక డబ్బు లేదు, అవును, బలగం లేదు, నాయకులు లేరు, అవును, ప్రభుత్వం లేదు, ఏది లేదు. ఆయనని ఆ రోజు ఎవరు నమ్మిండ్రు? పట్టభద్రులు నమ్మారు. అవును, ఆ రోజు నిన్ను నమ్మింది పట్టభద్రులు. కరెక్ట్, కరెక్ట్. నువ్వు నమ్మకం కలిగించింది పట్టభద్రులకు. అవును, ఆ రోజు నీ వెనుక ఉన్నదంతా యువతరం. నువ్వు తెర మీద మాట్లాడిన ఆ భావోద్వేగపూరితమైన ప్రసంగాలకు కావచ్చు, ఒక ఉత్ప్రేరకంలాగా వాళ్ళకు రగిలించే మాటలు కావచ్చు, వాళ్ళని రెచ్చగొట్టిన మాటలు కావచ్చు, నీలో వాళ్ళని చూసుకున్నారు. రైట్. వాళ్ళ ఆవేశాన్ని నీ ఆవేశంలో చూసుకున్నారు, వాళ్ళ ఆలోచనలను నీ మాటల్లో చూసుకున్నారు. కాబట్టి నీ అడుగులో అడుగు వేసిండ్రు. నువ్వు రూపాయి పంచకపోయినా కూడా నిన్ను రెండో స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. కానీ ఈరోజు ఏం జరిగింది? నీ వెనక వాళ్ళు లేరు, నీ వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ వెనక మంత్రులు ఉన్నారు, నీ వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమందిని చూసుకొని నేను అవలీలగా గెలవబోతున్నా అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని వీడు ఉత్తటోడు, వీడు సక్కనోడైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బతుకు, వీని తీసుకపోయి ఎలా ముందు జైల్లా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు రికార్డాడు. మొన్న చక్కగా బొకే ఇచ్చి ఇక మొన్న ఏమంటాడు? నేను బాధాప్త హృదయంతో చాలా కుమిలిపోతున్నా, నేను నా మాటల వల్ల మీ మనసు నొచ్చుకున్నదని నాకు తెలుసు. ఈయన ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల లీడర్ లెక్క, వీడు పండిపోయిన లీడర్ లెక్క. కొంచెం మనం సంస్కారంతో ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడకూడదని ఆగుతున్నా. కానీ ఒక 60 సంవత్సరాల సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడని వ్యక్తి, తన పని ఏందో తను చేసుకుంటూ పోయే వ్యక్తి. ఆయనను పట్టుకొని, ఆయన భార్యను పట్టుకొని ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడినావు. ఆఖరికి ఏమైంది? ఆయన కాళ్ళే పట్టుకున్న కాడికి వచ్చే. ఎక్కడ ఫెయిల్ అయినావు? నువ్వు ఎవరినైతే నిందించినావు వాళ్ళ కాళ్ళే పట్టుకుంటున్నావు. రైట్. నువ్వేమన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా పంగల్ వాయ జీరి అటోటి ఇటోటి ఎత్తా, అటు సూర్యపేట ఒక్కొక్కటి, ఇటు కోదాడ కోటి ఎత్తా, ఏం తమాషాలు చేస్తానవా? ఇషాన్ రెడ్డి కంటే ఎక్కువనని త్యాగం అన్నావు. ఏమైంది? కోమటిరెడ్డి గారు సార్ గారు దయచేసి ఇగో ఈ విన్నపాన్ని స్వీకరించాలి అని అట్లా చేసినావు. ఆఖరికి నీకు చదువు చెప్పింది అన్నావు గురువు కోదండరామ్ గారిని ఏమన్నావు? కేసీఆర్కు మందు గ్లాసుకి అడిగి పోసి ఫామ్ హౌస్లో ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకొని నా మీద పోటీ చేసి కొన్ని ఓట్లు చీల్చి పల్లారాజేశ్వర రెడ్డిని గెలిపించాలని చూస్తాండి దుర్మార్గుడు అని ఇష్టానుసారంగా నీ గురువు, నీ రాజకీయ గురువు, అదేవిధంగా నీకు విద్యాబుద్ధులు చదువు చెప్పిన గురువు, ఆయనని ఇష్టానుసారంగా తులనాడినావు. ఆ పార్టీలో కూడా జాయిన్ అయ్యింది కదా, ఆ పార్టీలో కూడా జాయిన్. ఆఖరికి ఏం చేసినావు? మొన్న పూల బోకే ఇచ్చినావు, షాలుగా కప్పినావు, 2 కాళ్ళు మొక్కినావు. అంటే నువ్వు ఏ మాటలు అయితే మాట్లాడినావో ఆ మాటలన్నీ తప్పని నీకు నువ్వే ఒప్పుకొని ఎవరినైతే దొంగలు అన్నావో మళ్ళీ నువ్వు దొంగలన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కాళ్ళు మొక్కినావంటే వాళ్ళన్నా మంచోళ్ళు అయి ఉండాలి, నువ్వన్న దొంగ అయి ఉండాలి. లేదు వాళ్ళు దొంగలు అనుకుంటే ఆ దొంగలతోటి నువ్వన్న చేతులు కలిపి ఉండాలి. అంతే కదా? అదే జరుగుతుంది. ఇంకోటి, ఈయన మాట్లాడిన ప్రతి మాట రికార్డు కాబట్టి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఈయనను దరిదాపుల్లోకి కూడా రానియకూడదు అనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో మా పక్కన వీడిని కూర్చోబెట్టుకుంటే నాగంబాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అనే ఆలోచన వాళ్ళకి క్లియర్ కట్గా ఉన్నది. ఓకే, వాళ్ళు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎప్పుడు దెబ్బ కొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, అదే చెప్తున్నాను. అంటే ప్రోటోకాల్ ప్రకారం రేపు వచ్చి పక్కన కూర్చోవాలని గెలిపించుకుంటే, సో నల్గొండ కోమటిరెడ్డి సామ్రాజ్యం ఆయన్ని ఇష్టం వచ్చినట్టు అన్న. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. భువనగిరి టికెట్ కావాలని, ఎంపీ టికెట్ కావాలని కొంత ప్రయత్నాలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు భువనగిరి టికెట్ కావాలి, ఎంపీ టికెట్ అంటే, మరి భువనగిరి ఎంపీ టికెట్ అంటే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ని అడగకుండా మనం ఇవ్వలేము, ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం అన్నట్టు అడిగితే
ముఖ్యమంత్రి గారు అడిగేలోపే పోయి ఈయన కన్సర్న్ అయిన వాళ్ళని అచ్చా అవి ఒక 14 ల్యాండ్ క్లూజర్లు ఇస్తాం మీకు అని ఆఫర్ పెట్టిండట ఇది కోమటిరెడ్డి కోమటిరెడ్డికి. వాళ్ళు రాజకీయంలో పండిపోయి ఉన్నోళ్ళు, వాళ్ళకి పైసా తక్కువనా, వాళ్ళకు మర్యాద తక్కువ అయితే మండుతుంది. అవును. నీ దగ్గర మర్యాద లేదు, ఆ సంస్కారమే లేదు నీ దగ్గర. ఆ, నేను ఎక్కడ కోసినా కూడా నీ అణువులు ఎక్కడ ఇంత కూడా మర్యాద వెళ్ళదు. ఆ, వాళ్ళని అడిగి బయటకు వచ్చినాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నారని ఒక రాజకీయ వర్గాల ద్వారా బయటికి పొక్కింది. ఓకే. పొక్కినప్పుడు ఇచ్చుకుంటా రేవంత్ గారు, మరి ఇచ్చుకొని గెలిపించుకోర్రి అన్నారట. ఆ, ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కాదన్నాక వీళ్ళు టికెట్ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? ఆ, ఇగో ఇలాంటి కథలు, మర్యాద లేని కథలు కావచ్చు, ఒక తను వ్యవహరించే విధానం కావచ్చు, ఇతరులకు కొంత నొచ్చుకునే విధంగా, అవమానించే విధంగా, తన స్థాయికి మించి రైట్ రైట్. ఇంతవరకు పొలిటికల్గా నీకు ఏ స్థాయి లేదు. నువ్వు కిడ్డువి, పొలిటికల్గా కిడ్డువి నువ్వు. పొలిటికల్ కిడ్ ఎట్లుండాలి? ఓనమాలు నేర్చుకోవాలి, మర్యాద నేర్చుకోవాలి, ఏ సందర్భానికి ఎట్లా మెచ్చాలో అర్థం చేసుకోవాలి. అవును. అది నీలో లేదు. నీలో ఉన్నదంతేంది దురుసుతాను, అహం, నేనే సర్వం, ఇది ఉంది. కాబట్టి నిన్ను ఏ ఒక్క పొలిటీషియన్ కూడా పొలిటీషియన్ లాగా గుర్తించరు. నేను